నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్లో దారుణం జరిగింది. దీంతో లహరి తన రూమ్ లోనే కాలి బూడిదైపోయింది. రాత్రి చదువుకోవడానికి రూమ్ లోకి వెళ్లిన లహరి రూమ్ నుంచి పెద్ద శబ్దాలు రావడంతో ఆమె తాత 3 గంటల సమయంలో తలుపులు తెరిచి చూడగా కాలిపోయిన లహరి మృతదేహం కనబడింది. అప్పటికే సగం వరకు కాలిన రాఘవేంద్ర పారిపోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో అతన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో కూడా రాఘవేంద్ర అమ్మాయితో మాట్లాడడానికి వచ్చేవాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు గాయాలతో ఖాళీ ఉన్న రాఘవేంద్రను అంబులెన్స్ సహాయంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గీతా జై సూర్య పరిశీలించి బాధితులైన వారిని కఠినంగా శిక్షిస్తామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అధిష్టానం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సంఘటన స్థలాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ అభిజిత్ సింగ్ రాణా పరిశీలించి సంఘటన జరిగిన తీరును, ఆనవాలను పరిశీలించారు. తమ్ముడు నువ్వు తీసేవాడు శిక్షించాలి, ఎక్సైజ్ ఇవ్వాలా, అప్పుడు ఉద్యోగం ఇవ్వాలా. ఇలాంటి సంగతి జరగకుండా బాధ కాకుండా హై స్కూల్ స్థాయి నుంచి జిల్లా మన కళాశాల స్థాయిలో డిగ్రీ కళాశాలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలా. ఈ యొక్క ప్రేమను ఇప్పుడు వరకు మనకి తెలిసిన ఫ్యాక్ట్ చెప్తాను. అమ్మాయి ఇప్పుడు ఇక్కడ తాత ఇంటిలో ఉంది. దుర్తి మండల్లో 10th వరకు చదివారు. అక్కడ వాళ్ళకి ఒక పరిచయం అన్నాడు, సీనియర్, అతను ఎంతో ఫ్రెండ్షిప్ లో ఉన్నాడు. అమ్మాయి నందికొట్కూరులో వచ్చి ఇంటర్ కోసం వచ్చింది. తర్వాత వీళ్ళకి కూడా రెగ్యులర్ గా కాంటాక్ట్స్ ఉన్నాయి అబ్బాయితో. అబ్బాయికి కాంటాక్ట్స్ ఉన్నాయి. నిన్న మనకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అబ్బాయి ఇక్కడ వచ్చాడు, రాత్రి 11:30 వరకు వచ్చాడు. తర్వాత మార్నింగ్ కొద్దిగా కేకలు వచ్చినప్పుడు వీళ్ళ తాతయ్య వచ్చి డయల్ 100 కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత సిఐ మన స్టాఫ్ వచ్చి అమ్మాయికి కొన్ని బర్న్స్ ఇంజరీ ఉన్నాయి, అబ్బాయికి కూడా బర్న్స్ ఇంజరీ, బయట ఉన్నాడు. సో ఇప్పుడు క్లూస్ టీమ్ కూడా వచ్చి విచారించారు. మొత్తం ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మనకి ఏమేమి అనుమానం ఉన్నాయి అన్ని విధంగా వెళ్తున్నాము. అమ్మాయి పోస్ట్ మార్టం కోసం పంపించాము కర్నూలు. అబ్బాయి కూడా ఇప్పుడు బర్న్ ఇంజరీస్తో ఉన్నాడు. అక్యూజ్ కొద్దిగా సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. అండ్ ఇప్పుడు అన్ని యాంగిల్స్కి వెరిఫై చేసాము. ఏదైనా యాక్సిడెంటల్ ఫైర్ ఉండొచ్చు, సుసైడల్, ఇద్దరు కలిసి కాకపోవడంతో సుసైడ్ ఆర్ ఏదైనా అలా ప్లాన్గా వచ్చి చేశారు. కాబట్టి ఇప్పుడు అన్ని శాంపిల్స్ బర్న్ ఎట్లా వచ్చింది అన్నీ మనం ఇప్పుడు కలెక్ట్ చేసాము. అది పూర్తిగా వివరం తర్వాత తెలుస్తాం. ఇప్పుడు కాజ్ ఆఫ్ ఫైర్ గురించి మనం అన్ని చెక్ చేస్తున్నాము. ఇప్పుడు ఇటు ప్రిలిమినరీ స్టేజ్లో చెప్పడానికి ఏం లేదు. పెట్రోల్ బర్నింగ్, కెరోసిన్ బర్నింగ్. ఇప్పుడు మన స్వాబ్స్ తీసుకుని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాము. ఏదైనా ఎలక్ట్రికల్ షాక్, ఎలక్ట్రికల్ వైరింగ్తో అయితే అది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా మనం అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసాము. ఏదైనా బర్న్, ఫర్ ఎగ్జాంపుల్ కాయిల్ ఉండొచ్చు, ఏదైనా పాత మెషిన్ ఆయిల్ ఉండొచ్చు, ఏమేమి ఉన్నాయి అన్ని కలెక్ట్ చేసాము. అన్ని చూసాను. బాటిల్స్లో కూడా అన్ని చెక్ చేసి ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఏ బాటిల్లో ఉంది అది కూడా చెక్ చేసాము. సార్ ఇంతకుముందు ఏమైనా కంప్లైంట్ ఇచ్చినారా సార్? ఈ పిల్లోడు వస్తున్నారు అంటున్నారు కదా, మన దృష్టిలో లేదు. అమ్మాయి కూడా వీళ్ళ దుర్తి నుంచి ఇక్కడ జస్ట్ ఇంటర్ కోసం చదవడానికి వాళ్ళ మదర్ ఇక్కడ పంపించారు. అబ్బాయి కండిషన్ ఇట్లా ఉంది, అబ్బాయితో మాట్లాడారు. ఇప్పుడు అబ్బాయి కూడా షాక్ లో ఉన్నాడు. అబ్బాయికి కూడా బర్న్ ఇంజరీస్ 30 to 40% బర్న్ ఇంజరీస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్పట్లేదు కానీ మాట్లాడుతున్నాము. మన ఎస్ఐ అక్కడే ఉన్నారు, అది కూడా మాట్లాడుతారు. అది మనకి ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. ఇప్పుడు స్మెల్ లేదు. మన స్వాబ్స్ తీసుకున్నాము, వాట్ ఈస్ ద వోలటైల్ అంతా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఏమున్నాయి. కొన్ని ఇంకా కూడా మనకి క్లూస్ దొరికింది. ఇక్కడ ఫైర్ ఆఫ్ ఒరిజిన్ ఏముంది, ఎట్లా వచ్చింది ఫైర్ అని చెక్ చేస్తాము. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల News 9 and thank you for all the support and love.